మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మనకి ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు విశేషంగా మరి శుభకార్యాలు, పెళ్లిళ్ళు అన్ని కూడా ఉంటాయి. అలాగే మరి ఈ నెలలో సూర్యగ్రహణము, చంద్రగ్రహణం కూడా ఉంటుంది అంటున్నారు. మరి విశేషంగా ఈ శ్రావణ మాసం మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ప్లస్ మైనస్ లు అన్ని తెలియజేయండి. తప్పకుండా ముందుగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రావణ మాస శుభ ఆశీస్సులు అమ్మవారివి మీకు ఎలా ఉంటాయి. శ్రావణ మాసంలో మన ఆధ్వర్యంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము లేదా కొల్హాపూర్ అమ్మవారి యొక్క దర్శనము, కొల్హాపూర్లో హోమము, చక్కటి మహాలక్ష్మి హోమము ధనపరమైంది కావచ్చును, అదే విధంగా సంపద, శ్రేయస్సు అత్యంత అద్భుతంగా ఉండేటువంటి రోజు కనుక ఈ శుక్రవారాలలో ఏదైనా ఒక శుక్రవారం అంటే చిట్ట చివరిది మనము అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంతే అందులో మనకు 4వ శుక్రవారం అష్టమి అవుతున్నది. కుదిరితే ఈ అష్టమి 4వ శుక్రవారం రోజు అమ్మవారి యొక్క దర్శనము, చక్కగా అక్కడ జపాలు, హోమాలు అనేటువంటి ఉంటవి. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే మీరు అన్నట్టుగా మనకు 13వ తారీఖు నుండి ఆగస్టు 13వ తారీఖు నుండి సుమారుగా కూడా సెప్టెంబర్ 11వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా శ్రావణ మాసము. ఇందులో ఎంతో మహిళలకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మనకి ఇక్కడ వరలక్ష్మి వ్రతం కావచ్చును, అదేవిధంగా దేవాలయాలలో కుంకుమార్చనలు జరిపించడం కావచ్చును, అదేవిధంగా చక్కగా శ్రావణ మాసం అంటేనే మనకు గౌరీ వ్రతాలు కావచ్చును. కొత్తగా వివాహమైనటువంటి వారికి, నూతన దంపతులకు ఈ యొక్క శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాలు కావచ్చును, వైశ్యాసు బ్రాహ్మణ్ సిండల్లో, అదేవిధంగా ఇలా ఎన్నో ఒక కళ. ఇట్లా శ్రావణం అంటేనే ఒక మామిడాకు తోరణం ఎంత పచ్చగా ఉంటుందో ఆ విధంగా శ్రావణ మాసం ఇలా చెమక్కువని వెళ్ళిపోతుంది. మరి ఇట్టి శ్రావణ మాసాన్ని అత్యంత అద్భుతంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఏదేమైనప్పటికీ కూడా మేషరాశి అనగానే కొంత యుద్ధానికి రెడీ అని అనుకునేటువంటి స్వభావంతో ఉంటారు. అయితే వీరికి తెలియని భయం కూడా ఉంటుంది. వీరి ఆకారం చూస్తే అబ్బో అనిపిస్తుంది ఎదుటి వారికి, కానీ వీరి లోపల ఏదో తెలియని. అయితే ఇక్కడ ఈ శ్రావణ మాసములో భరణీ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేసుకోండి. మీ గురించే చెప్తున్న భరణీ నక్షత్రం వారు అమ్మవారి ఆరాధన, అమ్మవారి అభిషేకానికి పాలను పంచడము, అంటే పాలను డొనేట్ చేయడము, అమ్మవారికి ఒక పుష్పమాలను సమర్పించడం వల్ల 10 రూపాయల పాల ప్యాకెట్ పెడితే మీకు 1000 రూపాయలు ఇస్తుంది అమ్మవారు. సో 1000 రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 రూపాయలు ఇస్తుంది అది. సో అంతటి ప్రేమ అది. అసలు నా నోటితో నేను చెప్పలేను, అది అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది. మహాలక్ష్మి, మహా అంటే అసలు మహాలక్ష్మి అంటే ఆ పేరులోనే నాకు ఎప్పటికీ గూస్ బంప్స్. సో అంతటి నేను అసలు చాలా కనెక్ట్ అయిపోయాను అసలు కొల్హాపూర్తో నేను నిజంగా. సో అందరూ వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా శ్రావణ మాసము అంటేనే నేను ఈ భరణీ నక్షత్రం వారి గురించి ఎస్పెషల్లీ చెప్తున్నాను. ఎందుకు అంటే వీరికి వీళ్ళ అమ్మగారికి కొంత వాదన ఎక్కువగా ఉంటుంది, లేదా తండ్రితో కానీ వాదన ఎక్కువగా ఉంటుంది ఈ భరణీ నక్షత్ర జాతకులకు. ఎవరైతే భరణీ నక్షత్రం వారు ఆగస్టు నెలలో జన్మిస్తారో, ఆగస్టు నెలలో జన్మించినటువంటి వారికి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా అమ్మవారి యొక్క సేవ చేసుకోండి, మీ అదృష్టం. అదేవిధంగా తండ్రితో విరోధం కావచ్చును, తండ్రి దూరం అవ్వడం కావచ్చును, ఏమున్నా తల్లితో కొంత విభేదంగా ఏదో ప్రేమ అనేది తక్కువగా, తల్లి ప్రేమ తక్కువనో తండ్రి ప్రేమ తక్కువనో ఇలా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక గడిచిన 2025 జూన్, జూలై, జనవరి, ఫిబ్రవరి నుండి ఈ మేషరాశి వారికి అస్సలు బాలేదు. అది ఆరోగ్యపరంగా కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించింది కావచ్చును. ఎందుకంటే మొన్న పాపం ఒక అతను బ్రాహ్మణ్స్ వాళ్ళ ఇంట్లో వేరుగా పండితులే ఉన్నారు. మరి అతనికి ఎందుకు అనిపించిందో అంటే ఇప్పుడు ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు అన్నట్టుగా కావచ్చును. అదేవిధంగా కొందరు కనెక్ట్ అవుతారు, మన చేతిలో ఏముండదు.
సో అతను వస్తే నేను షాక్ అయినా, బొట్టు గిట్టు మీద జోరుగా వచ్చిండు. ఏందబ్బా అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను అదే గుళ్ళోనే ఉంటా జనరల్గా. వాళ్ళు నా దగ్గరికి వచ్చి గురువు గారు అని చెప్పి మాట్లాడు, ఏమిటి అంటే ఇట్లా పరిస్థితి మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకున్నాము అంటే, అవునా అపాయింట్మెంట్ డేట్ చూపించండి, చూపించండి, అంత అయిపోయింది. సరే వీళ్ళని చూస్తే ఇట్లున్నారు నేనేం చెప్పాలని నేను అనుకుంటే లోపలికి పోయినాం, కూర్చున్నాం, చాట్ ఓపెన్ చేసిన. ఏమిటి సమస్య అంటే మళ్ళీ ఇంకా విషయం ఏంటంటే ఆయనది చెన్నై, ఆయన ఇంకొక ఫ్రెండ్ని పట్టుకొని వచ్చిండు. వాళ్ళిద్దరు బ్రాహ్మణ్సే. ఈయనకేమో తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదట, ఆయనను పట్టుకొని వచ్చిండు. ఇక వచ్చినాం, కూర్చున్నాం, మాట్లాడినాం. సిచ్యువేషన్ ఏంటిది, ఇది పలానా భరణి నక్షత్రం, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది, ఇష్టపడి చేసుకున్నాం. మీరు చెప్పారు కదా గురువు గారు, యాజ్ ఇట్ ఈజ్ నాకు అట్నే ఉన్నది. ఇప్పటికీ అంటుంటారు, మా జీవితంలో జరిగిన మొత్తం మీరు కరెక్ట్గా చెప్తారు, మేము అందుకే కనెక్ట్ అయినాం గురువు గారు. అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు. నిజంగా అంటే నిజంగా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అంటే బాబా. నిజంగా నేను వాస్తవానికి నేను చెప్పేది సత్యం, ఇది సత్యం. అర్థం చేసుకున్న వారికి మిరాకిల్ ఉంటుంది. ఇక అర్థం చేసుకోలేదా మీ ఇష్టం, మీరే దురదృష్టవంతులు, నాకు సంబంధం లేని ముచ్చట. నేను చెప్పేటువంటి మాట అక్షరాల సత్యము అని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎన్నో మిరాకిల్స్ ఉంటుంది. ఇది మాత్రం సత్యం. లేదు ఆ లైట్ తీసుకుంటే మీ ఇష్టం, మీకే నష్టం. సో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడించిన తర్వాత అనేటువంటిది ఇది అక్షరాల సత్యం. ఈ మాట చెప్పడానికి కూడా నాకు భయం, నేను భయపడాలి వాస్తవానికి. చాలా మంది వచ్చేస్తున్నారు చెప్పిన కానీ. మరి అదొకటి. ఇప్పుడు అలా చెప్పింది ఎదుటి వారు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు కదా, సో వాళ్ళకి నేను రీచ్ కావాలన్నా వద్దా. మేషరాశి వారికి ప్రజెంట్ గా చూసుకుంటే ఈ శ్రావణ మాసములో శుక్రుడు నీచలో ఉన్నాడు, నీచభంగ రాజయోగం కూడా ఏర్పడుతుంది. మీకు విషయం ఏమిటి అంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, పర్సనల్ పార్ట్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండడం కానీ, అదేవిధంగా కొంతమేర భార్యాభర్తలలో కొంచెం గొడవలు ఏర్పడడం కానీ, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి వివాహం ఏర్పడడం కానీ, కొంతమేర పోలీస్ స్టేషన్, కోర్టు రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండేటువంటి వారికి కొంత అది ఇంకా ఎక్కువగా ఉండడం కానీ, కుటుంబంలో కొంత అనుబంధాలు తగ్గుముఖంగా ఉండడం కావచ్చును, ఆకస్మికంగా ధనం పోగొట్టుకోవడం కావచ్చును, అదేవిధంగా ఆకస్మిక ధనము కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక కొత్త కుటుంబం మీ జీవితంలో, మీ లైఫ్లో ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. సో దీనికి తోడు గవర్నమెంట్ ఉద్యోగం కోసమే ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఏమైనా పోస్టులు కానీ ఏమైనా ఉంటే ఇట్లా అప్లై చేసుకోండి. గవర్నమెంట్ రిలేటెడ్ కూడా కొంత మనకు మంచి యోగం కనబడుతూ ఉన్నది. ఇక ఆల్రెడీ 2025 జనవరి ఫిబ్రవరి నుండి స్టిల్ ఈ రోజు వరకు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరం అయిపోయారు. అదేవిధంగా నా అనుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేశారు. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మనీ పరంగా, హెల్త్ పరంగా, బిజినెస్ పరంగా చాలా డౌన్ఫాల్ అయిపోయినటువంటి దాఖలాలు ఉన్నవి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, భూ సంబంధిత కూడా ఇబ్బందులు ఫేస్ చేశారు. 1-2 కాదు, అసలు చిటిక వేస్తే పని కావాలి. అలాంటి వీరికి పనులన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఏ పని ముందుకు వెళ్లకుండా అసలు ఏంది ఇట్లా స్తంభన కొట్టినట్టుగా అయిపోయింది, ఏంది కట్లేసేసారా మాకేమైనా అనే విధంగా వీరికి ఉన్నది. సో కంగారు పడాల్సినటువంటి పని ఏం లేదు. తప్పకుండా అత్యంత అద్భుతంగా సూర్యుడు కేతువు కలవడం ద్వారా ఈ నెలలో ఈ మనకు సుమారుగా 16 నుండి సూర్యుడు కేతువుతో కలవడం ద్వారా కొంత లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఎందుకంటే కేతువు అక్కడ మంచి స్థానం, సూర్యుని ఇంట్లో ఉండడం, మరి ఆ లగ్నాధిపతి కేతువుతో కలవడం ద్వారా ఏదైనా ఒక ప్లస్, సంతానం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి సంతానం ఏర్పడడం కానీ, లేదా విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి విదేశీ ప్రయాణాలు ఏర్పడడం కావచ్చును. ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అధికంగా ఉన్నవి. సో
కొన్ని విషయాలలో వ్యక్తిగత చార్ట్ను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను తప్పకుండా బేస్ చేసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది అని మరొక మాట చెబుతూ, మరొక విషయం ఏమిటయ్యా అనుకుంటే, వాస్తవానికి ఈ యొక్క శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వస్తూ ఉన్నవి కనుక 5 శుక్రవారాలు 4 సోమవారాలకు సంబంధించింది. 5 శుక్రవారాలు కంటిన్యూగా మీరు అమ్మవారికి కుంకుమార్చన జరిపిస్తూ, చివరి శుక్రవారం అమావాస్య అయినప్పటికీ ఆ రోజు అమ్మవారికి కుంకుమార్చన జరిపిస్తూ, మధ్యలో సోమవారం ఒక శుక్రవారం మధ్యలో ఏర్పడినటువంటి సోమవారం రోజు నాడు ఈశ్వరునికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి. ఇట్లా 3 సోమవారాలు వస్తాయి. 2 శుక్రవారాల మధ్యలో ఒక సోమవారం, మళ్ళీ ఈ శుక్రవారం మధ్యలో మళ్ళొకటి, మళ్ళీ ఈ శుక్రవారం మధ్యలో మళ్ళొకటి. ఇట్లా మీరు ఈశ్వరునికి అభిషేకము అనేటువంటిది జరిపించండి. ఇది మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఉన్నత శిఖరాలకు ఈ అభిషేకం తీసుకువెళ్ళడమే కాకుండా మనోవాంఛ, ఆరోగ్యమా, రావాల్సిన డబ్బా, సమాజంలో పేరు ప్రఖ్యాతల, ఒక గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్నారా, లేదా ఒక శత్రువులపై విజయం కావచ్చును, ఇలాంటివి చాలా వివాహ ప్రయత్నాలు, ఆకస్మిక ధనం లైక్ లాటరీ, స్టాక్ మార్కెట్ ఇలాంటివి, ఇక ఉద్యోగంలో మార్పులు చేర్పులు, చేసే వ్యాపారంలో లాభాలు, విదేశీ ప్రయత్నాలు, ఇట్లా తప్పకుండా ముందుకు వెళుతుంది. సో తప్పకుండా చేసుకుంటూ, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మరొక మారు, ఎవరైతే నా మాటను విని నాతో మాట్లాడతారో ఖచ్చితంగా చెప్తున్నా, నా మీద నమ్మకంతో కావచ్చును, లేదా నా సబ్జెక్టు మీద నమ్మకంతో కావచ్చును అని కాదు, అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావించండి. వీడియో చూసేవారు మీకే. ఇకనైనా ఆ బావిలో నుండి బయటికి రండి. ఇదే కాదు జీవితం. నన్ను కలిస్తే ప్రపంచం ఏంటో మీకు నేను చూపిస్తా. ఇది సత్యం. కనుక వన్స్ నాతో మాట్లాడండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎనలేని మార్పులను పొందండి. గురుగారు, అలాగే మనకి ఒక సూర్యగ్రహణము, ఒక చంద్రగ్రహణం ఉంది కదా, ఈ గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ ఏమన్నా బాధిస్తాయా? అది మనకు ఈ 2026 ఆగస్టు నెల 12వ తారీఖు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే మనకు రాత్రి సమయంలో ఏర్పడుతుంది కనుక అది మనకు లేదు. ఉత్తర అమెరికా లైక్ ఉత్తరం సైడ్ గా ఉండేటువంటి ఛాన్స్ మనకైతే లేదు. ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఆసియా లైక్ ఆ విధంగా ఉన్న వడదిక్కు. రెండవది 27వ తారీఖు మనకు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. సో ఇది కూడా వాస్తవానికి మన భారతదేశంలో మనకు కనబడదు. ఇది బ్లడ్ మూన్ గా చెప్పబడేటువంటి రోజు ఇది 27వ తారీఖు. సో ఈ రోజు తప్పకుండా దీనికి సంబంధించిన సపరేట్ వీడియో చేద్దాం, లేదా ఈ రోజు తప్పకుండా ఉపవాసం ఉంటే మంచిది. 27వ తారీఖు. ఓవరాల్ గా ఈ శ్రావణ మాసం మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.